జాయ్. ఏం పెడుతున్నావు ఇంతకు పిల్లోనికి? ఏమి కిండర్ జాయ్ పెడుతున్నా. చిన్నప్పుడు మా డాడీ నాకు ఎప్పుడు కొనిలా, వీనికన్నా పెట్టాను పెడుతున్నా. మీ నాన్నకి కిండర్ జాయ్ పెట్టకుండా ఎంత మంచి పని చేశాడు తెలుసా చిన్నప్పుడు. అసలు పిల్లోనికి దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ చదివి నీకు చూపిస్తే ఏమేమి వేసారో నీకు తెలిస్తే పిల్లోనికి జీవితంలో ఇంకోసారి కిండర్ జాయ్ పెట్టనే. పిల్లలకు కిండర్ జాయ్ పెట్టొద్దన్న దానికి కారణం దీని మీద ఉన్న ఇంగ్రీడియంట్స్. అసలు దీంట్లో ఏం కలుపుతున్నారంటే దీంట్లో పర్ 100 grams షుగర్స్ వచ్చి 40 grams. అంటే 100 grams ఒకవేళ ఈ కిండర్ జాయ్ వెయిట్ అయితే దీని నెట్ వాల్యూ 20 grams ఉంది. వాడు చెప్పే ప్రకారం మామూలుగా ఒకవేళ 100 grams ప్రకారం మనం ఎంచుకుంటే 40 grams చక్కెరే ఉంటుందంట. అంటే చూడండి అసలు ఎంత ఘోరమో. అంటే చక్కెర పాకం. ఇంకా దీంట్లో మనకి వీళ్ళు సాల్సిడ్ ఫ్యాట్స్ అని, తర్వాత మెయిన్గా మైదా వాడుతున్నారు. మీ ఇంట్లో పిల్లలకి మైదా వస్తువులు పెడతారా చిన్న చిన్న పిల్లలకి? ఇంకా దీంట్లో చాలా వరస్ట్ థింగ్స్ చాలా ఉన్నాయి చెప్పాలంటే. దీంట్లో పామ్ ఆయిల్, మీరు ఇంట్లో నూనెతో ఏ నూనె వాడి పిల్లలకు ఒకవేళ ఇచ్చారంటే ఏ నూనె వాడతారు. ఇంత మనం కాపాడుకుంటూ వచ్చేప్పుడు వీళ్ళు పామ్ ఆయిల్, తర్వాత రేజింగ్ ఏజెంట్స్, బేకింగ్ సోడాతో కలిపినవి కొన్ని అయితే పిల్లలకి ఎముకలు దెబ్బతీసేవి ఇటువంటివి కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇటువంటి చెత్తను పెట్టే ముందు మళ్ళీ దీని కాస్ట్ వీడు కాస్ట్ పెట్టే దీంట్లో 2 డబ్బాలలో ఒక డబ్బాలో చెత్త బొమ్మ ఒకటి ఇచ్చాడు, అది ఎక్కడో పడిపోయింది. ఈ సగంలో ఇంతే 2 గుండ్లు వేసాడు. దానికి వీడు పెట్టిన కాస్ట్ 50 రూపాయలు. ఒరే నువ్వు 50 రూపాయలు పెడుతున్నావు, ఇది ఇంత తయారు చేయడానికి నువ్వు సన్ఫ్లవర్ ఆయిల్ వాడలేకపోయినావు.